రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదగిరిగుట్టలో దారుణం జరిగింది. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్కూల్ ఎగ్గొట్టి 9వ తరగతి బాలికలు తిరుగుతున్నారు. బాలికలతో యువకుడు మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకొని బాలికలను పరిచయం చేయించాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనం అంటూ ముగ్గురు బాలికలను యువకులు తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం బాలికలను ఓ లాడ్జిలోకి యువకులు తీసుకువెళ్లారు. అక్కడే బాలికలపై యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికలను హైదరాబాద్ లో వదిలి పరారయ్యారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు నిలదీశారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు అమ్మాయిలు చెప్పారు. ఘటనపై అల్వాల్ పిఎస్ లో బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు లాడ్జ్ ఓనర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రైట్ యాదగిరిగుట్టలో దారుణం జరిగింది. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ యాదగిరిగుట్టలో బాలికలకు సంబంధించి కూడా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అత్యాచారం వ్యవహారంలో ఇప్పటికే వారిని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇదైతే ముగ్గురు 9వ తరగతి చదువుతున్న బాలికల పైన జరిగినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఆ యువకులు ఎవరు ఏంటి అనే వివరాల పైన కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన వివరాలను కనుక్కోవడంతో పాటు బాలికలను వారి తల్లిదండ్రులకు కూడా అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వారి నుండి వివరాలు తెలుసుకొని దాని నుండి అయితే వీళ్ళు ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం జరిగింది అని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ లో భాగంగానైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నిటిని కూడా పరిశీలించడం, దానిలో భాగంగానే ఇతర వివరాలను కూడా వారిపైన ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా, చుట్టుపక్కల ఇలాంటి కేసులు ఏమైనా జరిగాయా, అసలు బాలికలు బయటికి ఎందుకు వచ్చారు, అదేవిధంగా ఏం జరిగింది అనే వివరాలతో పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్ అయితే రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.